ఇవాళ జరిగిన మీటింగ్ లో కులగణనకు కేబినెట్ కమిటీ ఫర్ పొలిటికల్ కమిటీ ఆమోదం తెలిపింది. వచ్చే జనాభా లెక్కలతో పాటే కులగణన చేసేందుకు నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలిపిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కులగణన అనేది కేంద్ర పరిధిలోని అంశమన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సర్వే మాత్రమే జరిగిందని, అది కూడా పారదర్శకంగా జరగలేదన్నారు. ప్రతిపక్షాలకు కులగణన అనేది రాజకీయ అంశం మాత్రమే అంటూ విమర్శించారు. తాము మాత్రం అణగారిన వర్గాల పక్షాన ఉంటామని, పారదర్శకంగా కులగణన చేపడతామన్నారు. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a political tool. According to Constitution of India, census is a union subject. Some states have conducted surveys, I am repeating the word, surveys, to enumerate castes. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Caste enumeration should be transparently included. కులగణన పైన కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని కేంద్ర కేబినెట్ కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందని, విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని రాహుల్ ప్రభావితం చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కులగణన పైన కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని కేంద్ర కేబినెట్ కు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందని, విపక్షంలో ఉండి కూడా కేంద్ర విధానాన్ని రాహుల్ ప్రభావితం చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పి ఆయన గుర్తు చేశారు.